దేశంలో చాలామంది మనకు ఈ యొక్క హోర్డింగ్ ఇవన్నీ దాచుకుంటున్నారు. దీన్ని ప్రైసులు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని అందుకనే మీరు ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ని ఎక్కువ వాడకండి. ఈ ఫుడ్ గ్రెయిన్ వాడితే వేస్టేజ్, మన పంటలు లేవు కాబట్టి మనం అందరికీ సప్లై చేయలేము. కాబట్టి అది కూడా జాగ్రత్తగా వాడండి, రేషన్గా వాడండి అన్నారు. అప్పుడు పాకిస్తాన్ కూడా అప్పుడే నిర్మాణం అయింది కదా. అప్పుడు పాకిస్తాను మన దేశం నుంచి విడిపోయినప్పుడు అదే స్పీచ్లో, ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే, మనకు పంటలు పండే భూములన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయినాయి. అంటే పంజాబ్ చాలా బాగా వెళ్ళిపోయింది. మనకు పంటలు పండే భూములన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయింది కాబట్టి మనకి పంటల భూములు తక్కువ ఉన్నాయి ఇక్కడ మనకు వాళ్ళ దృష్టిలో. కాబట్టే మనం కూడా పంటలు పండించిన దాన్ని దాచకండే, తక్కువ వాడండి అని ఆ రోజు 1950s అన్న మాటని జవహర్లాల్ నెహ్రూ గారు. వారైతే అనమాయ తినొద్దన్నారు. ఇదండి ప్రైస్ ఆఫ్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఆల్సో ఎ థింగ్. దెర్ ఇస్ ఎ వార్ ఇన్ కొరియా. భారతదేశంలో ధరలు పెరుగుతుంటే, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే దానికి కారణము ప్రధానమంత్రి గారు స్పీచ్ ఇచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అంటే అప్పుడు 1950లో, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్న రాశారు. 1950లో జవహర్లాల్ నెహ్రూ గారు అన్నట్టు మాట 1951 ఇండిపెండెన్స్ డే స్పీచ్లో, భారతదేశంలో ధరలు పెరుగుతున్నాయి, కొరియాలో వారు జరుగుతుంది కాబట్టి, యుద్ధం జరుగుతుంది కాబట్టి. కొరియాలో యుద్ధం జరుగుతుంటే భారతదేశంలో ధరలు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్. ఇది వారు చెప్పినటువంటి మాట. ఈ కొరియా అమెరికా కంట్రోల్ తీసుకోవాలనుకుంటుంది, అమెరికా కొరియాని కాబట్టి యుద్ధం అవుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. 1959లో కూడా వారు అదే అన్నారు. ఈ విధంగా జవహర్లాల్ నెహ్రూ గారి మాటలు ఇవి. ఇక పోతే మీరు మన ఇందిరాగాంధీ గారు, ఇది ఆ రోజుల్లోనే ఒక ఇంగ్లీష్ పత్రిక హిందీలో వచ్చింది. ఇది మరి ఏమన్నారు, డోంట్ బై గోల్డ్, డోంట్ బై గోల్డ్. ఇందిరాగాంధీ గారు అన్నది. తండ్రి అంతకుముందు అన్నాడు డోంట్ బై ఫుడ్, ఇప్పుడు ఆమె డోంట్ బై గోల్డ్. ఇందిరా టెల్స్ పీపుల్ అపీల్స్ ఫర్ నేషనల్ డిసిప్లిన్. క్రమశిక్షణ, జాతీయ క్రమశిక్షణ ఉండాలి, బంగారం కొనొద్దు అన్నారు. దాంట్లోనే మనం రాశారు ఫారెన్ ఎక్స్చేంజ్ పొజిషన్ సరిగా లేదు అని చెప్పేసి. ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది మీకు చెప్తాను. మీకు భారతదేశంలో ఎప్పుడైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫస్ట్ టైం నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ మన దగ్గర దాదాపు అంత అయిపోయింది, 60-100 బిలియన్ డాలర్స్ ఉండే. అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని $200 బిలియన్ తీసుకుపోయారు, 195 మంది చేసి. మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత దాన్ని ఒక 250, దాదాపు $300 బిలియన్ దాకా తీసుకొచ్చారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మాకు ఇచ్చినటువంటి ఒక $300 బిలియన్ 10 సంవత్సరాలు దాన్ని $600 బిలియన్ మనం తీసుకుపోయినాం. ఇది మన ఫారెన్ ఎక్స్చేంజ్, ఇది ఫారెన్ రిజర్వ్స్, ఫారెన్ రిజర్వ్స్ ఉంటాం. ఈ ఫారెన్ రిజర్వ్స్ అవుతున్నాయో 600 కోట్లు 10 డబుల్ అయిపోయింది మనకు. గతంలో ప్రభుత్వాలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉంచలే, సరిగా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉంచలే. పైపెచ్చు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము పెట్రోల్ అప్పుడు ఎక్కడ పెట్రోల్ ధర పెరిగితే ప్రజలు ఓటు మాకు వేయరు అని చెప్పేసి దాన్ని ఆయిల్ బాండ్స్ అని తీశారు. ఆ ఆయిల్ బాండ్స్ అనేది అంటే కంపెనీలకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది, మీరు కొనంటే మేము ఇస్తాం తర్వాత అని, పెంచకుండా ఆయిల్ బాండ్స్ ఇచ్చారు. అదే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చేంత వరకు దాదాపు 1 లక్ష పైగా కోట్ల రూపాయలు, 6 లక్షల కోట్ల రూపాయలు ఈ ఆయిల్ బాండ్స్ రూపంలో కంపెనీలకు ఇవ్వాలి. అది మొన్న మేము తీర్చినాం. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు అది తీర్చారు. అది కాంగ్రెస్ పార్టీ చేసింది. వాళ్ళు అంటున్నారు డోంట్ బై గోల్డ్. ఇప్పుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ఇంకో విషయం వచ్చే వరకు ఈరోజు వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదని. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అనేది అప్పుడు ఇందిరాగాంధీ మాట్లాడినప్పుడు కానీ, నెహ్రూ మాట్లాడినప్పుడు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి మాట్లాడినప్పుడు కానీ మన దేశంలో ఇంత పెద్ద క్రైసిస్ లేదు, కరోనా రాలేదు,
ఇప్పుడు హర్మోజ్ నుంచి మనకు రావాల్సినటువంటి ఆయిల్ కూడా సరిగ్గా రాలేని పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఈరోజు ఆయిల్ కంట్రీస్ మీద డిపెండ్ అయిన అన్ని ఆయిల్ వల్ల మొత్తం ఇంటర్నేషనల్ ఒక క్రైసిస్ ఉన్నది, అంతర్జాతీయ సంక్షోభం ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో అమెరికా మీరు మే 11th నాడు $1.23 ఉంటే వాళ్ళు ఇప్పుడు ఫిబ్రవరి 1కు 0.77 ఉంటే వాళ్ళు పెంచింది $1.23, అంటే $0.77 నుంచి $1.23 పెంచితే 59.74 పెంచారు. వాళ్ళు పెంచారు. ఎప్పుడు మే 11 నాడు పెంచారు. యుఎస్ డాలర్స్, కెనడా డాలర్స్లో 1.29 ఉండే పెట్రోల్ లీటరు, ఇప్పుడు అది 1.85, 43% పెంచారు. ఈ అన్ని దేశాలు కూడా సౌత్ కొరియా 17%, చైనా 15%, ఇటలీ 23%, జర్మనీ 7%, ఆస్ట్రేలియా 5%, ఇండోనేషియా, తర్వాత సౌదీ అరేబియా, ఇండియా, బ్రాజిల్, ఈ కొన్ని దేశాలు మాత్రమే, మళ్ళీ చెప్తున్నా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, ఇండియా, బ్రాజిల్, ఈ ఒక 4 దేశాలు మాత్రమే పెట్రోల్ ధర పెంచలేవాళ్ళు. ఇన్ని దేశాలు పెంచినాయి. మళ్ళీ రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, ఈ కాంగ్రెస్ నాయకులు కనబడదా? సామాన్యం మీద భారం లేకుండా దేశాన్ని నడుపుతున్నాం మనం. మళ్ళీ ఎక్కడో చోట ఆస్టిరిటీ అంటే ఎక్కడో చోట మనం మన ఆర్థిక వ్యవస్థ అదుపులో తీసుకురావాలి కదా. ఈ విషయంలో మరి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ఇందిరాగాంధీ గారి కాదు, 2013లో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాది 13/6/2013లో చిదంబరం గారు అన్నారు ఇండియన్స్కు ఏమని, చిదంబరం టు ఇండియన్స్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్, టైమ్స్ ఆఫ్ ఇండియా. చిదంబరం గారు 2013లో గోల్డ్ కొనొద్దన్నారు మీ కాంగ్రెస్ ఫైనాన్స్ మినిస్టర్. మళ్ళీ అప్పుడు ఎందుకు మాట్లాడలేట్లేదు మీరు? ఆ మల్లికార్జున ఖర్గే ఏం చేస్తున్నారు అప్పుడు? రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో ఈ అప్పీల్స్ అన్నీ కూడా దేశం కోసము, దేశ ఒక ప్రగతి కోసము, దేశంలో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా మనం ఉందాము. బంగారం కొంటే అది సగం కన్నా ఎక్కువ ఫారిన్ కంట్రీస్ తెప్పిస్తాం కాబట్టి వేరే దేశాలకు వెళ్ళిపోతాయి. మనం ఫారిన్ గూడ్స్కి వెళ్తే మన నిధులన్నీ కూడా బయటికి పోతాయి. మనం లోకల్లో మనం కొంటే మన వాళ్ళ మధ్యనే అది ఉండిపోతుంది అనే ఆలోచనతోని ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్తే దాన్ని తప్పు పట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకు ఇదొక తగదు, దేశ వ్యతిరేక చర్యగానే భావిస్తాం దీన్ని. ఎందుకంటే దేశభక్తి అనేది యుద్ధాలు, సరిహద్దులపై యుద్ధం చేయడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ వ్యవస్థని మనం ఏ విధంగా బలంగా ఉంచాలని చెప్పే ప్రయత్నం కూడా దేశభక్తియే. కాబట్టి ఈ దేశభక్తి ఈనాడు ఈ తరగతి మీ చాటండే. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి యొక్క మాటలు ఏవైతున్నాయో, సూచనలు ఏవైతున్నాయో ప్రజలందరూ కూడా దాన్ని పాటించి మనం తప్పకుండా బలవంతం లేదు. మళ్ళీ బంగారం కొనొద్దునంటే మీరు కొనొద్దు, బంగారం అంటే మంగళసూత్రం బంగారం ఉంటుంది, కొనొద్దు అనలే ఆయన. జాగ్రత్తగా కొనండి, ఎక్కువ అనవసరంగా కొనకండి. ఫారెన్ పోండి, ఫారెన్ పోదనట్లేదు. మీరు వెకేషన్లకు ఫారెన్ పోతున్నారు, దాన్ని ఇండియాలో పోండి, మన ఇండియన్ టూరిజం డెవలప్ అవుతుంది. ఫారెన్ మీరు పోతే అక్కడ వాళ్ళకు ఇన్కమ్ పెరుగుతుంది. కొన్ని టూరిజం కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, తర్వాత పోవచ్చు వేరే మాట. ఇది 1 year కోసం ఇట్లా ఉండవుతే మన భారతదేశంలో ఒక ఆర్థిక వ్యవస్థ మళ్ళీ. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం, ఇదే ఒక కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి చెప్తానండి గ్రోత్ స్టోరీ.